2026 పద్మ పురస్కారాల గణాంకాలు. మొత్తం పురస్కారాలు 131 మందికి ప్రకటించారు. పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113, మహిళా విజేతలు 19, మరణాంతర పురస్కారాలు 16, విదేశీయులు 6 ప్రకటించారు. పద్మవిభూషణ్ అవార్డు మొత్తం 5 ప్రకటించారు. శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్, కళారంగం మహారాష్ట్ర. శ్రీ కె.టి. థామస్, ప్రజా వ్యవహారాల రంగం కేరళ. శ్రీమతి ఎన్. రాజం, కళారంగం ఉత్తరప్రదేశ్. శ్రీ పి. నారాయణ్, సాహిత్యం మరియు విద్యారంగం కేరళ. శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్, ప్రజా వ్యవహారాల రంగం కేరళ. మరణాంతరం వచ్చిన వారు శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్, శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, ఒక్కసారి చూసుకోండి చాలు, తప్పకుండా గుర్తుంటుంది. శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్, ఏ రంగం? కళారంగం. రాష్ట్రం అయితే మహారాష్ట్ర. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ధర్మం అనేది అన్ని కళల్లోనూ మహా గొప్పది అని గుర్తుపెట్టుకోండి. ధర్మం అనేది అన్ని కళల్లోనూ మహా గొప్పది. ధర్మం అంటే ధర్మేంద్ర సింగ్ డియోల్, ఏ రంగం అంటే కళ. అన్ని కళల్లో గొప్పదని చెప్తున్నాం. ఏది? ధర్మం. ఎంత గొప్పది? మహా గొప్పది. మహా గొప్పది అంటున్నాం కాబట్టి మహారాష్ట్ర. ధర్మం అనేది అన్ని కళల్లోనూ మహా గొప్పది. ధర్మేంద్ర సింగ్, ధర్మం, కళ, కళారంగం, మహారాష్ట్ర. మహా గొప్పది మహారాష్ట్ర. తర్వాత చూడండి, శ్రీ కె.టి. థామస్, ప్రజా వ్యవహారాల రంగం కేరళ. శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ కూడా ప్రజా వ్యవహారాల రంగం కేరళ. ఇద్దరికి కలిపి ఒకటే కోడింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకేసారి ఒకటే కోడ్లో ప్రజా వ్యవహారాల రంగం అంటే రంగం పేరు వస్తుంది, ఏ రాష్ట్రానికి చెందిన వారు వస్తుంది, ఇద్దరు పేర్లు వస్తాయి. అచ్యుతానందన్ అనే పేరుని గమనించండి. అచ్యుతానందన్లో అచ్చు అని ఉంది కదా, అచ్చు వేయడం అంటే మీరు వినే ఉంటారు, అంటే అచ్చు యంత్రం ముద్రించడం అని. కోడ్ ఏంటంటే, థామస్ అనే వ్యక్తి ప్రజల యొక్క వ్యవహారాలను అచ్చు వేసి పబ్లిక్లో ప్రకటించాడు. అందుకే అతనిని కర్రలతో కొట్టారు. కర్రలతో కొట్టడం అంటే కేరళ అనే పదం రాయండి, కింద కర్రలు అని రాయండి, తెలుగులో కర్రలు, మీకు అర్థమైపోతుంది. అంటే కేరళ, కర్రలు, కేరళ. అచ్చు వేయటం, అచ్చు అంటే అచ్యుతానందన్. థామస్ అనే వ్యక్తి అని చెప్తున్నాం కదా, ప్రజా వ్యవహారాలను. అతను ఏం చేశాడు? అతను చేసిన తప్పేంటి? ప్రజల యొక్క వ్యవహారాలను అచ్చు వేశాడు. అచ్చు వేసి పబ్లిక్లో ప్రకటించాడు. అంటే వాళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి, ఏ రాష్ట్రమో వచ్చింది, ఏ రంగానికి చెందిన వారో కూడా ఒకటే కోడ్లో వచ్చేసింది. తర్వాత చూడండి, శ్రీమతి ఎన్. రాజం, ఏ రంగం అంటే కళారంగం, ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, రాజం అని ఉంది కదా, రాజు అని గుర్తుపెట్టుకోండి. రాజు యొక్క డ్రీమ్ అంటే రాజు యొక్క కళ ఏంటంటే ఉత్తర దిక్కు వరకు తన రాజ్యాన్ని విస్తరించాలని. రాజు యొక్క కళ ఉత్తర దిక్కు వరకు తన రాజ్యాన్ని విస్తరించాలని. రాజు అంటే రాజం, కళ అంటే కళ, కళారంగంలో ఎక్కడ వరకు విస్తరించాలనుకున్నాడు? ఉత్తర దిక్కు వరకు. ఉత్తర అంటే ఉత్తరప్రదేశ్ అని అర్థం. నేను చెప్పినవన్నీ ఒకసారి చూసుకోండి, ఎక్కువ సార్లు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి అలా చూసుకున్నారంటే, రాసుకున్నారంటే ఈజీగా గుర్తుండిపోతుంది. ఇలాగ మరిన్ని విషయాలు తేలికగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే వెంటనే మన బుడ్డి ఎడ్యుటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా, సొల్లు లేకుండా, ఎక్కువ లెంత్ వీడియోలు కాకుండా మీకు తేలికగా, సింపుల్గా స్టడీ కంటెంటే కోడింగ్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.